అలాగే నీలో ఉన్న వాటిని కూడా నీవు కూడా చంపాలి. నిన్ను పాడు చేసే ప్రతి విరోధమైన క్రియలన్నిటిని కూడా నువ్వు చంపాలి. అవి శరీర క్రియల, లోకానుసరమైన క్రియల, వాటన్నిటిని నువ్వు చంపాల్సిందే. సంసోను చంపినాడంటే ఓకే, ఆమేన్, హల్లెలూయా. చంపగలిగే శక్తి దేవుడు మనకి ఇస్తాడు, కానీ అది దేవుని శక్తిని కలిగిన వాడు మాత్రమే చేయగలుగుతాడు తప్ప మనవాడు కూడా చేయలేడు అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఇలాగా ఆయన దావీదు అంటున్నాడు, యుద్ధము యెహోవాది నాది కాదు అన్నాడు. నువ్వు నన్ను చంపి గద్దలకు కాకులకు వేస్తావు, నేనైతే నిన్ను చంపి నా దేవునికి మహిమను తీసుకొస్తావు. There is a lot of difference between those two words. కదా, ఆ రెండు, ఈయన మాటలకి ఆయన మాటలకి చాలా డిఫరెన్స్. దావీదు ఆత్మానుసారంగా మాట్లాడుతున్నాడు, గొలియాతు లోకానుసారంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఆత్మను కలిగి ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరమే ఉండదు. నువ్వు భయపడవు. ఎందుకు భయపడతావు? భయపడే ప్రసక్తే లేదు.